అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి సాగుకు ముందు పంట పొలాల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతి పంటలో కలుపు యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరి సాగు చేసే రైతులు భూమి తయారీ, నారుపోత వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఏడాది ఎల్ నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితమైన నీటి వసతి ఉన్న రైతులు మాత్రమే వరి సాగుకు వెళ్లడం మంచిదని, లేదంటే ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు సాగు చేయడం మంచిదని ఇప్పటికే శాస్త్రవేత్తలు సూచించడం జరిగింది. తప్పనిసరిగా వరి సాగు చేపట్టే రైతులు మాత్రం ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నేలను సారవంతం చేసే PMDS విధానం, కొయ్యకాలను భూమిలోనే కుళ్ళింపచేసే విధానాలతో పాటు అనుకూలమైన రకాలతో నారుమడి పెంచుకోవాలంటూ రైతులకు సూచనలు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు. ఈ గోదావరి డెల్టాలో ఈ సంవత్సరం మనకి ఎల్ నినో ప్రభావం అనేది కనిపిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం అనేది తక్కువ రావడం కూడా జరుగుతుంది. అదే కాకుండా అనీవెన్ రైన్ఫాల్ కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతాంగం ముందుగానే కొన్ని జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా మనము పొలం అంతా కూడా ఎప్పుడు కూడా ఒక పంటతోటి కవర్ అయ్యేలాగా చూసుకుంటా ఉండాలి. అయితే దీనికి PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని చెప్తా ఉన్నాము. అంటే ఇదివరకు నవధాన్యాలను వేసేవాళ్ళు. అయితే ఇప్పుడు నవధాన్యాలు 9 రకాలే కాకుండా ఇంకా ఒక 20 రకాలు, 18 నుంచి 20 రకాలు కూడా విత్తనాలను కలిపి అది కిట్లుగా తయారు చేసి ఇలాగ న్యాచురల్ ఫార్మింగ్ వాటి ద్వారా కూడా కొంతమంది ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అలాంటి PMDS అనే దాని విత్తనాన్ని కనుక మనం నాటుకున్నట్లయితే దుక్కి వేసిన వెంటనే నాటుకుంటే వర్షాలకి తర్వాత నీటి సదుపాయం ఉంటే నీరు కూడా పెట్టుకోవచ్చు. అయితే ఎప్పుడు కూడా భూమి మీద ఒక ఆచ్ఛాదనలాగా మనకి మల్చిలాగా పనిచేస్తుంది. కాబట్టి నేల ద్వారా కూడా నీరు ఆవిరవడం కూడా తగ్గుతూ ఉంది. అంతేకాకుండా నేలకు కావాల్సిన అనేక పోషకాలు కూడా మనకి మొక్కలకి అందడానికి అవకాశం ఉంటుందండి. నవధాన్య విత్తనాలు అది కనుక దొరకని పక్షంలో ఏదైనా కానీ 1-2 రకాల పచ్చిరొట్ట ఎరువులను కూడా వేసుకుని కలిగి దున్నడం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇటు దాళబా కోతలు అయిపోయిన తర్వాత గడ్డి మనం దున్నడానికి అడ్డుగా ఉంటుందని, అయితే ఈ ట్రాక్టర్ చక్రాలకి చుట్టుకుంటుందని చెప్పేసి గడ్డిని కాలుస్తున్నారు. అయితే గడ్డి మంచి పద్ధతి కాదు. ఈ గడ్డిని కాల్చడం వల్ల మనకి చాలా ముఖ్యమైన పోషకాలన్నీ కూడా పోతూ ఉన్నాయి. అంతేకాకుండా నేలలో మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు కూడా చాలా కూడా అంతరించిపోతున్నాయి. కాబట్టి గడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాల్చకూడదు. దీన్ని కుళ్ళడానికి ఒకసారి మనము దున్నుకున్న తర్వాత, వేసవి దుక్కులు చేసిన తర్వాత, నీళ్లు పెట్టిన తర్వాత మనకి కూడా కొన్ని డికంపోజర్స్ అని మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ డికంపోజర్స్ ఒక ప్యాకెట్ని 200 లీటర్ల నీటిలో కలిపి దానికి 2 కేజీల బెల్లం కనుక కలిపి రోజు కనుక తిప్పుతున్నట్లయితే ఒక వారం రోజుల తర్వాత బాగా బ్యాక్టీరియా కలిగిన ఒక డికంపోజర్ అనేది తయారవుతుందండి. అయితే ఈ డికంపోజర్లో మనకి చాలా సూక్ష్మజీవులు ఉంటాయి, ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి గడ్డిని కానీ ఇతర సేంద్రీయ పదార్థాన్ని కూడా బాగా కుళ్ళించి మనకి బాగా మంచి న్యూట్రియంట్స్ కూడా మనకి పోషకాలు
మొక్కలకు అందేలా చేస్తాయి. కాబట్టి రైతాంగం తప్పనిసరిగా ఈ డెకంపోజర్స్ వాడకాన్ని అలవాటు చేసుకో. అంతేకాకుండా పొలాన్ని శుభ్రంగా చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఎలకలు లాంటివి కూడా ఎక్కువ కూడా ఈ మెయిన్ ప్రధాన గట్ల మీద కూడా ఆవాసం ఏర్పరచుకోవడము, తర్వాత ఇటు నారుమడికి అలాగే ప్రధాన పొలానికి కూడా నష్టం కలుగు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎలకల నివారణ అనేది మనం ముఖ్యం. గట్లు సాధ్యమైనంత వరకు చిన్నవిగా పెట్టుకుంటే మనము ఈ ఎలకల ఆవాసం ఏర్పరచుకోవడానికి తక్కువ అవకాశం ఉంటుంది. అదొకటి. అంతేకాకుండా ఇవన్నీ కూడా వేసవి దుక్కులు చేసుకోవాలి. దీని ద్వారా కూడా నేలలో ఉన్న కాండం తొలిచే పురుగు అలాంటి పురుగులు కూడా మనకి నాశనం అవుతాయి. కాబట్టి అలాంటి వేసవి దుక్కులు తప్పనిసరిగా చేసుకోవాలండి. తర్వాత నారుమడి పెంచడం అనేది ఒకటి ముఖ్యమైన అంశం. కాబట్టి నారుమడికి ఈ ప్రాంతానికి ఆయా ప్రాంతాలకు అనుకూలమైన రకాలు వేసుకోవాలి. మనకి గోదావరి డెల్టాలో పడిపోని స్వర్ణాకి ప్రత్యామ్నాయంగా ఉన్న పడిపోని 13-18 అనే రకాన్ని కూడా మనము రైతులు కూడా ఎక్కువ వేస్తా ఉన్నారు. అయితే ఆరోగ్యవంతమైన నారుమడి కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి. దీనికి కార్బనైజం విత్తనం శుద్ధి, పొడి విత్తనం కానీ తడి విత్తనంతో కానీ విత్తన శుద్ధి అనేది చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనకి విత్తనం నాటిన 10 రోజులకి ఏదైనా పురుగు కానీ అలాంటి తెగుళ్ళు కానీ రాకుండా కూడా ఒక పురుగు మందు ఎసిపేట్ అయితే 1.5 గ్రాములు కానీ, దాంతోపాటు మనము ఎగ్జాకోనజోల్ కానీ అయితే 2 ml కానీ, ప్రొపికోనజోల్ అయితే 1 ml కానీ కలిపి పురుగు మందుతో పాటు కూడా కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఒక నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి సుమారు 800 గ్రాముల నుంచి 1 కేజీ వరకు కూడా కార్బోఫెరాన్ గుళికలు కనుక వేసుకున్నట్లయితే మనము కాండం తొలిచే పురుగు అనేది రాకుండా కూడా నివారించుకోవచ్చు. అంతేకాకుండా జింకు లోపం కూడా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ప్రధాన పొలంలో కానీ నారుమడిలో కూడా జింకు లోపం వచ్చినట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేటు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మనము జింకు లోపం రాకుండా కూడా సవరించుకోవచ్చు. కాబట్టి రైతాంగం ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన చర్యలన్నీ కూడా చేసుకున్నట్లయితే వరిలో మనకి ఎలాంటి పురుగులు తెగులు రాకుండా ఆరోగ్యవంతమైన నారు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వాణిజ్య పంట ప్రత్తి. ప్రత్తి దాదాపు 6 నెలల పాటు సాగయ్యే దీర్ఘకాలిక పంట. అంతేకాక వర్షాకాలంలోనే ఈ పంటను సాగు చేయటం, వరుసల మధ్య ఎడం ఎక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల రకరకాల కలుపు మొక్కలు సమస్యగా మారతాయి. కలుపు మొలవక ముందు, కలుపు మొలిచాక వాడదగ్గ కలుపు మందులు ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో గడ్డి జాతికి, వెడల్పాకుకు, తుంగకు మందులున్నాయి. కేవలం కలుపు రసాయనాలనే వాడడం కాకుండా అంతర కృషి, అంతర పంటల సాగు వంటి ఇతర పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలి. ప్రతి పైరులో కలుపు జాతులను బట్టి సిఫార్సు చేస్తున్న కలుపు మందుల గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ ఏ సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. ఈ ప్రత్తిని ఇప్పుడు రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా ఉంది. కొన్ని ప్రాంతాలు విత్తనేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ విత్తి ఉన్నది. కలుపు అనేది కూడా ముఖ్యమైనటువంటి సమస్య. ఈ ప్రత్తి కనుక చూసుకుంటే ఇందులో కలుపు రావడానికి కారణాలు చూసుకుంటే ఏంటంటే, ఒకటి వరుసల మధ్యన ఎడంగం ఎక్కువగా ఉంటాం. రెండోది ఏంటంటే ప్రత్తి ప్రాథమిక దశలో చాలా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. మూడోది ఏంటంటే కారణం అవసరానికి మించి ఎరువులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ 3 కారణాల వలన మనకి ప్రత్తిలో ఈ కలుపు యాజమాన్యం అనేది చాలా ఇది. ఇక్కడ కూడా గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా చూసుకుంటే మనకి ఈ చిప్పెర గడ్డి కానివ్వండి, గరిక, అట్లాగే రెల్లు గడ్డి కానీ ఇటువంటి రకరకాల మొండి జాతి మొక్కలు, ఊద, ఇవన్నీ కూడా దోమకాలు గడ్డి, నక్షత్ర గడ్డి, గడ్డి జాతి మొక్కలు, తుంగ కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇంకా వెడల్పాటాకు మొక్కలు చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా గురుగు, మెట్ట పంటల్లో కాబట్టి ఇది ఎక్కువగా మెట్ట పైరుగా ఉంటుంది కాబట్టి గురుగు, అట్లాగే చెంచలాకు, చదరాసి కూర, బొక్కెనాకు, గాడిద గరపాకు, ఇట్లా రకరకాలైనటువంటి వెడల్పాటాకు మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కలుపు తీయవలసినటువంటి కీలక సమయం చూసుకుంటే ప్రత్తి విత్తిన 60 రోజులు అంటే 2 నెలల వరకు కూడా మనం కలుపు లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కలుపు యాజమాన్యం మనకి 2-3 దశల్లో కూడా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ప్రతి విత్తిన వెంటనే కలుపు రాకుండా చేసుకోవడానికి ఎకరానికి 1.2 లీటర్ల పెండిమిథిలిన్ అనే ముందు, అట్లాగే పెండిమిథిలిన్ 38.7% అనేది కనుకైతే ఇది కూడా మనం చేసుకోవచ్చు. అట్లాగే మెటలాక్లోర్ అనే మందు కూడా ఎకరానికి 600 ml వరకు కూడా ఈ మందులన్నీ కూడా ప్రతి విత్తిన వెంటనే 24 నుంచి 48 గంటల్లో కలుపు రాకుండా చేసుకోవాలి. ఇక ఆ తర్వాత
25 రోజుల కాంచి నా దృష్టిలో అయితే అసలు ప్రత్తిలో కలుపు మందులు వాడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వరుసల మధ్యన 90 నుంచి దాదాపుగా 1.2 మీటర్ల వరకు కూడా మనకి వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ వరుసల మధ్యన ఎడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అంతర్కృషి చేసుకుంటే 2 నుంచి 3 సార్లు 15-20 రోజుల వ్యవధిలో అంతర్కృషి చేసుకుంటే కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అటు నేల గుల్లబారి బాగా వేరు కూడా అభివృద్ధి చెందుతుంది, ప్రతి మొక్క బాగా డెవలప్ అవుతుంది. ఈ వర్షాకాలంలో ఇంకొకటి ముఖ్యమైన సమస్య ఏంటంటే పర్టికులర్గా ఈ బరువైన నేలల్లో వర్షం పడినప్పుడు 10 నుంచి 15 రోజుల వరకు కూడా మన అంతర్కృషి చేసుకోవడం కుదరదు. అటుంటప్పుడు ఏంటంటే రైతులు ఖచ్చితంగా ఈ కలుపు మందుల వైపు మొగ్గు చూపుతున్నారు. వెనకటి రోజుల్లో అయితే మంచి మందులు లేక రైతులు ఈ పెరాక్వాట్ లాంటి మందుని డోమ్ పెట్టి కొట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి మంచి చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. కేవలం గడ్డి జాతి మొక్కలు కనుక ఎక్కువగా ఉంటే కనుక ఈ క్వైజలాఫాప్ ఇతలు కానీ ప్రపా క్వైజాఫాప్ మందులు కనుక వాడుకోవచ్చు. క్వైజలాఫాప్ అంటే టర్గా సూపర్ 400 ml, ప్రపా క్వైజాఫాప్ ఇది. కేవలం వెడల్పాటాకు మొక్కలు కనుక ఎక్కువగా ఉంటే ఫైర్ థయోబ్యాక్ అనేటువంటి మందు ఎకరానికి 1/2 లీటర్ కనుక వాడుకుంటే సరిపోతుంది. ఇది వెడల్పాటాకు కలుపు మొక్కలను శుభ్రంగా నిర్మూలిస్తుంది అన్నమాట. అలా కాకుండా గడ్డి జాతి మొక్కలు, వెడల్పాటు ఆకు మొక్కలు అన్నీ ఉన్నప్పుడు మాత్రం మనం ఈ దశలో ఏం చేయాలంటే ఈ క్వైజలాఫాప్ ఇతలు అనే ముందు 400 ml, అట్లాగే ఫైర్ థయోబ్యాక్ హిట్ వీడ్ అనే ముందు 250 ml 2 కలుపుకుని కూడా మనం పిచికారీ చేసుకుంటే అటు గడ్డి జాతి మొక్కల్ని, వెడల్పాటాకు మొక్కలను చూస్తాం. అట్లాగే ఫైర్ థయోబ్యాక్తో పాటుగా ఈ ప్రపా క్వైజాఫాప్ అనేటువంటి మందు కూడా ఉంటుంది. ఇది ఎజిల్ సొసైటీ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందుల మిశ్రమం చేసుకుంటే మనకి ప్రతికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. అయితే మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే రైతుకు కలుపుకోవడానికి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా కలిపినటువంటి మందుల మిశ్రమం కూడా మార్కెట్లో హిట్ వీడ్ మ్యాక్స్ అనేటువంటి పేరుతో దొరుకుతుంది. ఇది క్వైజలాఫాప్ ఇథైల్ ప్లస్ ఫైర్ థయోబ్యాక్ అనే మందు. ఇది ఎకరానికి 500 ml మందుని పిచికారీ చేసుకుంటే 2 మందుల్ని కలుపుకోకుండా కంపెనీ వారు రెడీగా ఉన్నాయి కాబట్టి మార్కెట్లో రెడీగా దొరుకుతుంది. కాబట్టి ఈ హిట్ వీడ్ మ్యాక్స్ అని, డోజా మ్యాక్స్ అని రకరకాల పేర్లతో దొరుకుతుంది. ఇది తెచ్చుకుని కనుక మనం పిచికారీ చేసుకుంటే ప్రతికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిలో వచ్చేటువంటి అన్ని జాతి కలుపు మొక్కల్ని కూడా సమర్థవంతంగా నిర్మూలించు. అయితే తుంగను మాత్రం ఇదేది కంప్లీట్గా కంట్రోల్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ మందు 2-3 సార్లు కూడా అవసరమైన వాతావరణ పరిస్థితులను బట్టి 20 కానీ 40-60 రోజులప్పుడు కూడా అవసరమైతే కనుక మనం పిచికారీ చేసుకోవచ్చు. ఈటీవీ అన్నదాత కార్యక్రమం మరి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు. భారతదేశం కావచ్చు, తెలంగాణ కావచ్చు, రైతే రాజుగా పేర్కొంటున్న మరి ఈ తెలంగాణ ప్రాంతంలో ఈటీవీ కార్యక్రమం వల్ల అందరూ అన్నదాతలకు మరి ఎప్పటికప్పటికి నవీన విజ్ఞానం దానిపైన మంచి అవగాహన కల్పించుకుంటూ ఇప్పుడు రైతు యొక్క వ్యవసాయం కూడా మారింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా. కాబట్టి వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అన్నదాత 30 వసంతాలు పూర్తి చేసుకొని ముందుకు వెళ్తున్న సందర్భంలో అన్నదాత ఈటీవీ ప్రోగ్రాంకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా దీంట్లో అన్నదాత ప్రోగ్రాంలో వచ్చేటువంటి పంటలపై యాజమాన్య పద్ధతులు కావచ్చు, పరిజ్ఞానం కావచ్చు, సాంకేతిక పద్ధతులు కావచ్చు, ప్రతి పంటపై కావచ్చు, చేపల పెంపకం కావచ్చు, తేనెటీగల పెంపకం కావచ్చు, అదేవిధంగా కోళ్ళ పెంపకం కావచ్చు, అన్నిటిపైన మంచి విషయ పరిజ్ఞానం తెలుపుతూ ముందుకెళ్తుంది. కాబట్టి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా కొనసాగాలని, ఎన్నో ఇలాంటి మంచి పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలని యాజమాన్యాన్ని కోరుతున్నాను. ఈటీవీ అన్నదాత కార్యక్రమం మనకి 30 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి రామోజీరావు గారు చాలా సక్సెస్ఫుల్గా దాన్ని ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అది రైతు సోదరులందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం. వ్యవసాయం కానీ, పశుపోషణ, అన్ని రకాలుగా హార్టికల్చరు, అన్ని విభాగాల్లో కూడా శాస్త్రవేత్తల చేత చాలా రెగ్యులర్గా ఎక్కువ మంది వీక్షకులు, రైతు సోదరులకి లాభదాయకమైన ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నందుకు ఈటీవీ వారికి నా అభినందనలు. 4 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ గురించి కూడా, ఆర్గానిక్ క్రాప్స్, ఎన్పిఓపి సర్టిఫికేషను, ఇండిగ్యాప్, వీటి మీద కూడా చాలా ప్రోగ్రామ్స్ అన్నదాత వాళ్ళు రైతు సోదరులకు అందిస్తున్నందుకు ఈటీవీ వారికి మరొకసారి నా అభినందన తెలియజేస్తున్నాను. ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, డిజిటైజేషన్ ఇన్ అగ్రికల్చరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్ కూడా వీటిలో భాగం చేసుకొని ఆ ఎక్స్పర్ట్స్ చేత కనుక చెప్పిస్తే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈటీవీ అన్నదాత 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి వివిధ రకాల పంటలు పండించి మార్కెటింగ్ చేసుకోవడానికి, కొత్త పద్ధతులను కూడా చూడడానికి, తెలుసుకోవడానికి ఈటీవీ అన్నదాత రైతులకు చాలా ఉపయోగపడ్డది. గత 30 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం చేసేటప్పుడు పూర్తిగా నాటావులు, ఒంగోలు ఆవుల్లోకి వచ్చి వాటి మూత్రం, వాటి పేడ,
వాటి వ్యర్థ పదార్థాలతోటి చక్కటి వర్మి కంపోస్ట్ తయారు చేయటమే గాక సేంద్రియ పద్ధతుల్లో చేయడానికి కూడా మాకు అన్నదాత చాలా ఉపయోగపడ్డది. ఈ అన్నదాత ప్రోగ్రాం మనం చూసుకున్నట్లయితే గత 30 ఏళ్ళుగా రైతులకి ఎటువంటి వ్యవసాయ రిలేటెడ్ సంబంధించిన సమస్య వచ్చినా కూడా తక్షణంగా మనకు రైతులకు కావాల్సిన విధమైన సొల్యూషన్స్ ఇస్తూ చాలా చక్కగా మన రైతులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి. సో ఒక పంటలో వచ్చే వ్యాధి ఏంటి, దాన్ని ఏ విధంగా మనం గుర్తించవచ్చు, గుర్తించిన తర్వాత దానికి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎటువంటి మందు కొడితే మనకు తొందరగా తగ్గుతుంది, ఇటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ మనకు రైతులకు కరెక్ట్గా అందజేసి రైతులకి టైమ్లీ ఇది ఉపయోగపడేటట్టుకు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈటీవీ అన్నదాత ప్రోగ్రాం రైతు సోదరులకి చాలా మేలు చేసింది, ఇంకా చేస్తూ ఉంది. ఉదయం ఏదైనా టీవీ పెట్టగానే ముందు ఈటీవీ అన్నదాత ప్రోగ్రాం చూసిన తర్వాతే ఆయన దైనందిక కార్యక్రమాలు నడుపుకునే స్టేజ్కి ప్రజెంట్ రైతులు ఉన్నారు మన వాళ్ళంతా కూడా. అది కాకుండా ముఖ్యంగా మా శాస్త్రవేత్తలు కానీ, మా పరిశోధన స్థానం కానీ, మా యూనివర్సిటీ ద్వారా కానీ ఏదైనా ఒక టెక్నాలజీ, ఒక పంటలో ఒక రకం వచ్చిందంటే దాన్ని ముందుగా రైతులకి చేరడానికి ఈ మాధ్యమం, ఈటీవీ అన్నదాత మాధ్యమం చాలా దోహదపడింది. రైతుకి ఏ విధంగా అయితే వ్యవసాయంతో పాటు అనుబంధ వ్యవస్థలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అన్నదాత ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది, ఇక ముందు కూడా ఇస్తుంది. కాబట్టి ముందుగా ఈ 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న ఈటీవీ అన్నదాత వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎక్కడో ఉన్న సాంకేతిక పద్ధతుల్ని కూడా వాళ్ళ ఇంటి ముందు పొద్దున్నే ప్రతిరోజు మార్నింగ్ 6:30కే వాళ్ళ ఇంటి ముందు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. మేము చెప్పేదానికంటే కూడా విజువలైజేషన్, అంటే మేము చెప్పేకంటే విజువలైజేషన్ చూపించడం జరుగుతుంది. ఏ పంటకి ఏ టైంలో ఏ నివారణ చేయాలనేది ప్రతిరోజు క్రమం తప్పకుండా 365 రోజులు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఈ వ్యవసాయంలో చేయాల్సిన రైతులందరికీ దీని వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసుకుంటే ఇది ఒక ఎన్సైక్లోపీడియా అవుతుంది. ఈ ఈటీవీలో అన్నదాత కార్యక్రమం అనేది చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. దాదాపుగా 30 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో ఈటీవీ వారికి ముందర నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో చూపిస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ, మనం అలాగే ఇస్తున్న వీడియో క్లిప్పింగ్స్ కానీ అన్నీ కూడా రైతులు కళ్ళతో చూసి వాటిని బాగా ప్రాక్టీస్ చేసి అందరికీ కూడా ఉపయోగపడేలాగా చేస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు విత్తన లభ్యత గురించి, ఏ వెరైటీలు ఏ టైంలో వేసుకుంటే బాగుంటుంది, అలాగే వాతావరణం రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ ఈటీవీ కార్యక్రమంలో చూపించడం వలన రైతులు బాగా దీనిని ఉపయోగించుకుంటున్నారు. కాలానికి అనుగుణంగా లేకపోతే వాతావరణానికి అనుగుణంగా ఆ పర్టికులర్ టైంలో ఎటువంటి పంటలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో గమనించి వెంటనే అది మనకి అన్నదాత కార్యక్రమము చూస్తే దానికి మనకి సమాధానం అనేది దొరుకుతూ ఉంటుంది. రైతులకైనా కానీ, ఇంకా ఎవరైనా వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళకు కూడా పొద్దున్న మనము ఆ అన్నదాత ప్రోగ్రాం ఓపెన్ చేయగానే అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది అన్నట్టు. వ్యవసాయ పంటలనే కాదు, మనకి పాడి పంటలనే కాదు, ఇంకా మనకి ఆయిల్ పామ్ కానీ, తోటల్లో కానీ అన్ని రకాలుగా కవర్ చేసుకుంటూ, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సమయానికి అనుగుణంగా, కాలానికి అనుగుణంగా రైతులకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమం ఈ అన్నదాత కార్యక్రమము. అందరూ శాస్త్రవేత్తలు ఫార్మర్ దగ్గరికి వెళ్ళలేరు, కానీ వాళ్ళు వచ్చి ఏంటంటే వివిధ శాస్త్రవేత్తల దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తీసుకొని మళ్ళీ దానికి ఇంకా మంచిగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ విజువలైజేషన్ రైతులకి ఇంకా మంచిగా అర్థమయ్యేటట్టుగా ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో ఉపయోగపడుతుందండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పశు వైద్యశాల కార్యాలయంలో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబీస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున ప్రతి యజమాని తమ పెంపుడు కుక్కలకు విధిగా టీకాలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక సహాయ సంచాలకులు, పశు వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులకు, జంతు ప్రేమికులకు మేము ఈ జూనోసిస్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు టీకాలు వేసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే
ఈ రోజుల్లో మనకి జంతువుల నుంచి మనుషులకు చాలా ప్రాణాంతకమైన వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అందువలన ఈ సంక్రమిత వ్యాధుల పట్ల ఈ జంతు ప్రేమికులు, ఈ రైతు సోదరులు అనేది అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. యాంటీ ర్యాబిస్ పెంపుడు కుక్కలకు టీకాలు అనేది వేయడం జరిగినది. పశువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధులు నివారణ కోసం మనం టీకాలు వేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా రేబీస్ చాలా ఇంపార్టెంట్గా మనకి రేబీస్ పెంపుడు కుక్కల్లో అలాగే పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ వ్యాధి ఒకసారి సోకిన తర్వాత మనం దాన్ని నివారించడానికి ఏమీ ఉండదు. అందుకే ముందు జాగ్రత్తగానే ఈ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. అవి మనుషులకి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి మన పెంపుడు కుక్కలన్నిటికీ మనం రేబీస్ వ్యాక్సిన్ అనేది చేయించుకోవాలి. అలాగే పిల్లలకి కూడా వ్యాక్సిన్ చేయించుకోవాలి. అలాగే కొన్ని జబ్బులు లైక్ టాక్సోప్లాస్మోసిస్, తర్వాత బ్రూసెల్లా, అలాగే క్యూ ఫీవర్ అని, లిస్టీరియోసిస్, లెప్టోస్పైరోసిస్, ఇవన్నీ మనకి పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులు. వీటి కోసం జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎల్నినో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సాగులో రైతులు పాటించాల్సిన యాజమాన్యంపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో అవగాహన సదస్సు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, ఆరుతడి పంటల సాగుపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమానికి ఆంగ్రూ ఇన్ఛార్జ్ ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ, పరిశోధనా సంచాలకులు డాక్టర్ సుమతి, దక్షిణ మండల పరిధిలోని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం సాగు విస్తీర్ణం 50% మించలేదు. గత సంవత్సరంతో పోలిస్తే తగ్గింది. కాబట్టి ఇప్పుడు రానున్న ఈ నెల రోజుల్లో పడేటువంటి వర్షాన్ని బట్టి సాగు ముందుకెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తదనుగుణంగా ఇప్పుడు రానున్న ఆగస్టు 15 దాకా కూడా కొన్ని పంటలు వేయడానికి మనకు అవకాశం ఉంది. అటు ముఖ్యంగా రెడ్ గ్రామ్ కానీ ఇతర పంటలు సాగు చేయడానికి ప్రస్తుతం ప్రతి కానీ మేజర్ పంటలకు అవకాశం ఉంది. దీన్ని బేరే చేసుకుంటూ ఎప్పటికప్పుడు రైతులకి వర్షపాతం ఎంత పడబోతుంది, ఏ మండలాల్లోనూ ఏ జిల్లాలో ఎంత పడుతుంది, దానికి అనుకున్నటువంటి కార్యాచరణ రైతులకి సమాయత్తం చేయడానికి దాదాపు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏఆర్ఎస్ అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్టులు, అలాగే అభ్యుదయ రైతులు అందరం కలిపి ఒక మేధోమరణంగా ఎలినో వర్క్షాప్ కూడా నిర్వహించుకుంటున్నాం నంద్యాలలో. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని నిరంతర పశువైద్య విద్య సమాచార కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు కోళ్లు మరియు కౌజుపిట్టల పెంపకంపై శిక్షణ జరిగింది. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకునే ఔత్సాహికుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో పాడి పరిశ్రమ, కోళ్లు, జీవాలు, తేనెటీగల పెంపకం వంటి వాటిపై ఆసక్తి అధికమవుతోంది. పెంపకం చేపట్టే ముందు లాభ నష్టాలు, ఆదాయ వ్యయాలు, మార్కెటింగ్ వంటి శాస్త్రీయమైన సమాచారం రైతులు తెలుసుకుంటే పెంపకంలో నష్టాలను అధిగమించే అవకాశం ఉంటుందనే ఆలోచనతో నిరంతరం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం. కోళ్ళు, కౌంజు పెట్టెలు ఎలా పెంచుకోవాలి, దాన్ని ఎలా మనము స్టార్టర్ చేసి డబ్బులు సొమ్ము చేసుకోవడము, ఎలా మనము పెంచి పక్క సేల్ చేసుకోవడం, విత్తనం పొట్టేలాగా అలా అన్నీ పెంచుకొని అమ్ముకోవడము అనేది దాన్ని బట్టి ట్రైనింగ్ బాగా ఇచ్చారండి. ఈ పౌల్ట్రీ ఫామ్ గురించి తెలుసుకోవడానికి అవగాహన శిక్షణా కేంద్రానికి నేను యూనివర్సిటీకి రావడం జరిగింది. మెయిన్గా జీవాల పెంపకంలో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను శిక్షణ పొంది తద్వారా పౌల్ట్రీ ఫామ్ అయినా సరే, గోట్ అండ్ షీప్ ఫార్మింగ్ అయినా సరే, లేదా డైరీ ఫామ్ అయినా సరే ఫార్మింగ్ చేసి బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను. సెంటర్ ద్వారా మేము రైతులకు వివిధ రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. పందుల పెంపకం గురించి కానీ, జీవాల పెంపకం గురించి కానీ, లేదంటే పెరటుకోళ్ళు, లేదంటే బ్రాయిలర్స్ పెంపకం గురించి కానీ, సో సైంటిఫిక్ విధానాల్లో ఎలా పెంచాలి అన్న ఒక దాని ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. నిరంతరంగా మేము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది 3 రోజులు 5 రోజులు అన్నట్టుగా ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. ఈ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు మేము ఇంతవరకు చూసిన దాని ప్రకారంగా అయితే ఎక్కువ మంది కూడా చదువుకున్న విద్యావంతులు వస్తున్నారు, యువత అనేది ఎక్కువ మంది వస్తున్నారు. కొంతమంది అయితే సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేస్తూ ఉండి కూడా వాళ్ళు కూడా ఒక స్ట్రెస్ బస్టర్ లాగా మన ఫార్మింగ్ వైపుకి మళ్ళటం అనేది కూడా ఒక శుభసూచకంగా కూడా అనిపించింది మాకు. ఒక నామినల్ ఛార్జెస్ తోటి మేము ట్రైనింగ్ చేస్తున్నాము. ఒక 3 రోజుల ట్రైనింగ్ కంటే 1500 రూపాయలు వాళ్ళు పే చేయాలి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి పలువురు ఔత్సాహికులు శిక్షణకు వస్తున్నారని, శిక్షణ అనంతరం చిన్న స్థాయిలో యూనిట్లు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.